సర్పంచ్ ఎన్నికల్లో జై సేవలాల్ ఊరు తండ నుంచి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎంపిక కాబడినటువంటి ఇస్లావత్ మంజుల రవి గారులకు నా వైపు నుంచి శుభాకాంక్షలు. అదేవిధంగా ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎంపిక కాబడినటువంటి అజ్మీరా జవహర్లాల్ నాయక్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తండాలు ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో వీరిని పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నందుకు నా వైపు నుంచి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో తండాను అన్ని రంగాల అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోవడం కోసం మీరు చేసే ప్రయత్నంలో నా వంతు సహకారం ఉంటుందన్న మాట సందర్భంగా చెప్తూ ఇప్పుడు జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో ప్రజలకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వారికి కేటాయించినటువంటి గుర్తులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మరోసారి అన్ని గ్రామాల ప్రజలకు గౌరవ ఓటర్ మహాశయులకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మీకు అందుబాటులో ఉండేటువంటి మాకు చెయ్యి తిరిగే వారికి ఎవరైతే అందుబాటులో ఉండేవారిని గుర్తించి మీరు సర్పంచ్గా ఎంపిక చేసినట్టయితే వారికి మీకు మధ్యలో వారధిగా అందుబాటులో ఉండి మన గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచన చేయండి, ఓటర్ మహాశయులారా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మీ బిడ్డగా శాసనసభ్యుడిగా ప్రభుత్వంగా ఉండి గ్రామాల్లో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మాకు చేయి తిరిగేవాడిగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గుర్తించి వారి గుర్తును గుర్తించి మీ అమూల్యమైన ఓటును వారికి వేసి గెలిపించి తద్వారా మన గ్రామాల అభ్యున్నతికి అభివృద్ధికి దోహదపడతారని మా యొక్క ఈ విజ్ఞప్తిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా గెలిపిస్తారని చెప్పిన ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసి విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటును గ్రామాలలో ఈ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం 1 గంట వరకే. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి ఉదయమే 7 గంటలకు అందరూ వెళ్లి బారులు తీరి మరి మీ అమూల్యమైన ఓటక్కును వినియోగించుకొని అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మరోసారి ప్రజానికానికి గౌరవ ఓటు మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు.